సోమవారం రోజు జరిగిన ఎపిసోడ్లో ఊహించని విధంగా డ్యాన్స్ స్కూల్ ప్రారంభం. కుప్పకూలిన ప్రభావతి గుండె నిండా గుడి గంటలు. ఎపిసోడ్లో ప్రభావతి భారతనాట్యం గురించి మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన డ్యాన్స్ స్కూల్ కోసం ఇల్లు అద్దెకు కావాలని మీనాక్షిని అడగగా మొదట ఆమె నిరాకరించినా చివరికి ఒప్పుకుంటుంది. మరుసటి రోజు ప్రభావతి అందరినీ ఇంటికి పిలుస్తుంది. సత్యం ఏమైంది ఇంత హడావుడిగా అన్నీ అడగగా మీనా అత్తయ్య కొత్త అవతారంలో కనిపించబోతున్నారు అని చెప్పడంతో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఇంతలోనే గజ్జెల శబ్దంతో భరతనాట్యం డ్రెస్లో ప్రభావతి మెరిసిపోతుంది, దిగుతుంది. ఇది నా అసలు స్వరూపం, నా ప్రాణం అంటూ సీరియస్ డైలాగ్ విసురుతుంది. ఆమె లుక్ చూసి అందరూ షాక్ అవుతారు. శృతి మీరు శ్రీదేవిలా ఉన్నారు అని పొగడ్తలతో ముంచెత్తుతుంది. తర్వాతి రోజు డ్యాన్స్ స్కూల్ ప్రారంభోత్సవంలో శృతి తల్లిని ఆహ్వానించలేక సత్యం అసహనం వ్యక్తం చేస్తాడు. అయినా శృతిలో దీపం వెలిగింపజేసే రోహిణిని పిలుస్తుంది. ప్రభావతి ఆమె మీనా గురించి వ్యంగ్యంగా మాట్లాడడంతో బాలు కోపంతో నా భార్యను అవమానించావు అంటూ మీనాను తీసుకొని వెళ్ళిపోతాడు. సత్యం ఆపడానికి ప్రయత్నించిన ప్రభావతి అవసరం లేదు అంటూ మళ్ళీ తన అహంకారాన్ని ప్రదర్శిస్తుంది. ఇక సోమవారం అక్టోబర్ 13 ఎపిసోడ్లో జరిగిందేంటంటే ప్రభావతి క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ ప్రారంభోత్సవంలో మీనాకు అఘోర అవమానం జరుగుతుంది. తన అత్తయ్య కావాలని జ్యోతి వెలిగించకుండా అందులో నుండి వత్తి తీసేస్తుంది. మిగతా కోడళ్ళు జ్యోతి వెలిగించారు కాబట్టి తన భార్య రిబ్బన్ కట్ చేయాలంటూ బాలు వాదిస్తాడు. నాకు నచ్చని వారితో నేను స్కూల్ ఓపెన్ చేయించను అంటూ ముఖంపైనే చెప్పేస్తుంది. దీంతో బాలు ఆగ్రహం ఊగిపోతాడు. అన్నీ తినేసి పడేస్తా అంటూ బెదిరిస్తాడు. దీంతో సత్యం కలుగజేసుకొని మన ఇంట్లో లక్ష్మి, పార్వతి, సరస్వతిలా ముగ్గురు కోడళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒకేసారి కలిసి రిబ్బన్ కట్ చేస్తే సరిపోతుందని సలహా ఇస్తాడు. దీంతో ప్రభావతి చేసేది ఏమీ లేక అయిష్టంగానే స్కూల్ ఓపెనింగ్ చేస్తుంది. ఆ తర్వాత సత్యం నేనెప్పుడు నీ నాట్యం చూడలేదు, ఒక్కసారి చేసి చూపించు అని రిక్వెస్ట్ చేయగా ప్రభావతి తనలోని నాట్య మయూరి బయటకు తీస్తుంది. అదిరిపోయేలా క్లాసికల్ స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. స్కూల్ ఓపెనింగ్ అయిన తర్వాత అందరూ ఇంటికి చేరుకుంటారు. అందరూ కాఫీలను మీనాను కోరుతారు. మనోజ్ మాత్రం తనకు బ్లాక్ కాఫీ కావాలని ఆర్డర్ వేస్తాడు. మీనా పని మనిషి అనుకుంటున్నావా ఏంటి, అందరూ తాగేది తాగు అని మనోజ్కు బాలు చివాట్లు పెడతాడు. ఆ తర్వాత అందరూ ప్రభావతి స్కూల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అమ్మవతి డ్యాన్స్ స్కూల్ పెట్టి పెద్ద సాహసమే చేసింది. వచ్చాని పిల్లలకు డ్యాన్స్ మాత్రమే నేర్పిస్తా, బాగుంటుంది కానీ ఆస్తి మీద ఆశ, డబ్బు మీద వ్యామోహం, మనుషుల అంటే వ్యవస్థనం నేర్పించకపోతే స్కూల్ సక్సెస్ అవుతుంది అంటూ సెటైర్ వేస్తాడు బాలు. సొంత తల్లిపై ఇలా క్రిటిసైజ్ చేయడం కరెక్టేనా అని శృతి ప్రశ్నిస్తుంది. ఇందులో తాను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని ఎదురు ప్రశ్నిస్తాడు. దీంతో డబ్బా నోరు మూతపడుతుంది. అమ్మ పెట్టిన స్కూల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకం తనకు ఉందని రవి అనగా నాకు కూడా అమ్మాయి బిజినెస్లో సక్సెస్ అవుతుంది అని మనోజ్ అంటాడు. ఇది బిజినెస్ కాదురా, ఓ కళ, కళను బిజినెస్ లాగా చూడకూడదు అని సత్యం చివాట్లు పెడతాడు. ఈ డబ్బు బుర్రలకు ఏం అర్థమవుతుంది నాన్న, ప్రతిదీ బిజినెస్ లాగే చూస్తారు అంటూ బాలు, మనోజ్ తలపై మొట్టికాయ వేస్తారు. అయినా మనోజ్ చెప్పిన దాంట్లో తప్పేముంది, ఏ కళాకారుడైనా డబ్బులు సంపాదిస్తున్నారు కదా అని మనోజ్కు రోహిణి సపోర్ట్ చేస్తుంది. కరెక్టే, నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నానని మనోజ్ సర్ది చెప్పుకుంటాడు. ఇక్కడ డ్యాన్స్ స్కూల్ పెట్టడం తప్ప ఒప్ప కాదు, వయసులో ఇలాంటి ప్రయోగాలు చేయడం కరెక్టు కాదు. వయసు మర్చిపోయి చిన్నపిల్లలాగా డ్యాన్స్ చేస్తే ఆరోగ్యం ఏమవుతుందని
ఆందోళన పడుతున్నాను అని సత్యం అంటాడు. దీంతో వెంటనే మీనా రియాక్ట్ అవుతూ, మామయ్య అనవసరంగా టెన్షన్ పడకండి. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అత్తయ్య కూడా తనకు తెలిసిన విద్యతో డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తుంది. చెయ్యనివ్వండి, మంచిదే కదా అంటుంది. అంటే అమ్మ ఆరోగ్యం ఏమైనా సరే మీ పేరు సంపాదించాలి అంటావా అని బాలు ప్రశ్నిస్తాడు. అలా అని కాదు, ఆమె ఆరోగ్యానికి ఏమైనా అయితే చూసుకోవడానికి మనం ఉన్నాం కదా అని మీనా బదులిస్తుంది. నీలాగే మా అమ్మ కూడా ఆలోచిస్తే బాగుండు అని బాలు ఫీల్ అవుతాడు. సక్సెస్ కావాలని మనం కోరుకుంటే కాదు అని ప్రభావతి మనసులో ఉండాలి. ప్రభావతి ఏం చేసినా సగంలోనే విడిచిపెడుతుంది. మరి ఇది ఎక్కడికి వరకు వస్తుందో చూడాలి అంటూ సత్యం కొండ బద్దలు కొడతాడు. మరోవైపు ప్రభావతి తన స్కూల్లో వందలాది మంది పిల్లలు జాయిన్ అవుతారని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ తీరా రియాలిటీ వచ్చేసరికి ఒక్క పిల్లవాడు కూడా డ్యాన్స్ స్కూల్లో చేరరు. పైగా కరెంట్ బిల్ వాడు వచ్చి, ఇకపై నుండి మీరు కమర్షియల్ మీటర్ పెట్టించుకోవాలి, సాధారణ కరెంటు బిల్లుకు 3 రెట్లు ఎక్కువ బిల్లు వస్తుంది అని పిడుగులాంటి వార్త చెప్పి వెళ్తాడు. దీంతో మీనాక్షి కంగారు పడుతుంది. ఇప్పటికే కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని బాధపడుతున్నాం, ఇప్పుడు 3 రెట్లు ఎక్కువ కరెంటు బిల్ వస్తుందట అని దీనంగా ప్రభావతి వైపు చూస్తుంది. టెన్షన్ పడక వదిన, పిల్లలు ఎలాగైనా జాయిన్ అవుతారు, నేను కరెంటు బిల్ కట్టుకుంటానులే అని ప్రభావతి అంటుంది. ప్రభావతి ఎంత చూసినా ఒక్క పిల్లవాడు కూడా జాయిన్ కాదు. తర్వాత ఇంటికి వచ్చి బాధపడుతుంది. స్కూల్ జాయిన్ అవుతారా అని నమ్మకం లేదు. ఆ ఇంటికి పాలవాడు, నీళ్ళవాడు, కరెంటు వాడు ఇలా ఎవరెవరో వస్తున్నారు. కానీ డ్యాన్స్ నేర్చుకోవడానికి ఎవరు రావడం లేదు. నేను ఫెయిల్ అయ్యాను. చిన్నప్పటి నుండి నేను ఏ పని సరిగ్గా చేయలేదు. ఏ పనైనా మధ్యలోనే విడిచిపెట్టేదాన్ని. ఇప్పుడు కూడా అలానే ఉంది పరిస్థితి అంటూ ప్రభావతి బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడే స్టార్ చేశావు కదా, వస్తారులే, బాధపడకు అని సత్యం ధైర్యం చెప్తాడు. మీరు నా బాధ తీర్చలేరు, సైలెంట్గా వెళ్ళి పడుకోండి అంటుంది. ఇంతలోనే మీనా వచ్చి, మామయ్య తినడానికి రండి అని మీనా పిలుస్తుంది. సరే, మరి మీ అత్తయ్య తిన్నదా లేదా అడుగుతాడు సత్యం. డ్యాన్స్ స్కూల్ ఎవరు జాయిన్ కాలేదని మధ్యాహ్నం నుండి కనీసం కాఫీ కూడా తాగలేదు. అత్తయ్య చాలా బాధపడుతున్నారు అని మీనా అంటుంది. స్కూల్ ప్రారంభోత్సవం ముందు ఎవరైనా జాయిన్ అవుతారా? ఎంతమంది జాయిన్ అవుతారు? ఆ స్కూల్ ఎన్ని రోజులు నడపగలుగుతాం అనేదే ముందుగా ఆలోచించాలి కదా. అవన్నీ ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్లు త్వరగా పెడితే ఇలానే ఉంటుంది. ప్రతి పనికి కాస్త ప్లానింగ్ ఉండాలి అని ప్రభావతికి క్లాస్ పీకుతాడు సత్యం. ఇందులోనే బాలు ఇంటికి చేరుకొని ప్రభావతి ఏంటి సైలెంట్గా ఉంది అంటాడు. స్కూల్లో ఎవరికి జాయిన్ కాలేదు అని అత్తయ్య ఫీల్ అవుతున్నారు. మరి మీరు సైలెంట్గా ఉండడండి అని మీనా అంటుంది. ఎవరో నెలకు 40 మంది పిల్లలు జాయిన్ అవుతారు. నెల తిరిగేలోపు 80,000 సంపాదించి చూపిస్తా అని సవాల్ విసిరినట్లు ఉన్నారు అని బాలు అగ్గి రాజేస్తాడు. దీంతో ప్రభావతి మండిపడుతుంది. నీకు నీ పెళ్ళానికి స్కూల్లో చేరకపోతేనే సంతోషం కదా, అంతా మీ వల్లే జరిగింది అని ప్రభావతి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ బాలుపై రెచ్చిపోతుంది. వెంటనే సత్యం, స్కూల్ పెట్టే ముందు ఇక్కడ స్కూల్ నడుస్తుందో లేదో అనే విషయం ముందుగా గమనించాలి. అవన్నీ తెలుసుకోకుండా స్కూల్ పెట్టి బాలు మీనను అంటే ఏం ప్రయోజనం అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అంతా నీ తప్పే. ఈ ఊరి వారిని నమ్ముకొని ఇక్కడ స్కూల్ పెట్టడం నేను చేసిన పెద్ద తప్పు. ఈ ఊర్లో ఎవ్వరికి కళా పోషణ లేదని అర్థమవుతుంది. భరతనాట్యం నేర్చుకోవాలంటే రాసిపెట్టి ఉండాలి. ఈ నాట్యం నేర్చుకుంటే వారిదే జన్మధన్యం అవుతుంది. కానీ ఇక్కడ ప్రజలు తిందామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లే వ్యవహరిస్తున్నారు అంటూ ప్రభావతి తనను తాను తిట్టుకుంటుంది. కనీసం కాసింత తిని వెళ్ళండి అత్తయ్య అని మీనా అనగా, నాకు తగిన బుద్ధి చెప్పావు కదా, నూనె పోసి
ఎత్తిపెట్టి అత్త మీద కోపం దుద్ద మీద దూసినట్లు ప్రభావతి వ్యవహరిస్తుంది. దీంతో మీనా తనేం తప్పు చేశానో ఫీల్ అవుతుంది. ఇంతటితో నేటి సీరియల్ ముగుస్తుంది.